అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? బేతాళ కథలు. అసూయ. పట్టుదల వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఇంత అర్ధరాత్రి వేళ నిన్ను ఎడతెగని ఈ కఠోరమైన శ్రమకు గురిచేసిన వాడి మనస్తత్వం ఎలాంటిదై ఉంటుందన్న అనుమానం కలుగుతున్నది. లోకం అసూయాపరుల పుట్ట. దీనావస్థలో ఉన్న వాళ్లపై జాలి తప్ప గౌరవం ఎవరికీ ఉండదు. నాగన్న అనే అతి సామాన్యుడికి మొదట సాయపడి తరువాత అసూయతో కుమిలిపోయిన వాళ్ల కథ చెబుతాను. శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. 20 ఏళ్ల వయసువాడైన నాగన్న కట్టుగుడ్డలతో వీరవరం వచ్చాడు. అతడికి ఆరంభంలో ఆదిశేషయ్య అనే రైతు ఆశ్రయమిచ్చాడు. ఆయన చెప్పిన మీదట మునసబ్బు నాగన్నకు 4 ఎకరాల పొలం కౌలుకిచ్చాడు. నాగన్న ఇటు వ్యవసాయము చేస్తూనే తీరిక సమయాల్లో గ్రామంలోని ఇతరుల పనిపాట్లలో సాయపడేవాడు. 2 ఏళ్లు గడిచేసరికి అతడు సొంతానికి 2 ఎకరాల పొలం కొన్నాడు. నాగన్న సాధించిన అభివృద్ధికి ఆదిశేషయ్య ఎంతగానో సంతోషించి అతడికి వ్యవసాయంలోని మెలకువలు నేర్పాడు. ఆదిశేషయ్యకు 10 ఎకరాల మాగాణి, 5 ఎకరాల మామిడి తోట ఉన్నాయి. కొద్ది కాలం తరువాత ఆ ఊళ్ళోని మోతుబరి శరభయ్య తన కూతురు లక్ష్మిని నాగన్నకిచ్చి పెళ్లి చేస్తానన్నాడు. శరభయ్యకు 25 ఎకరాల మాగాణి, 10 ఎకరాల పళ్ళ తోటలు ఉన్నాయి. ఆయనకు ఒక్కతే కూతురు. నాగన్న తెలివితేటలు, పొదుపరితనము ఆయనకెంతో నచ్చాయి. నాగన్న ఆదిశేషయ్యను సలహా అడిగాడు. ఈ పెళ్లి చేసుకుంటే నాగన్న తనకంటే ఆస్తిపరుడైపోతాడని ఆదిశేషయ్య భయపడ్డాడు. నాగన్న, ఇల్లరకుటల్లుడుగా బతకడం కంటే మగాడికి నీచమైనది మరేమీ లేదు. బాగా ఆలోచించుకో, నాకు మాత్రం ఈ పెళ్ళి ఇష్టం లేదు అన్నాడాయన. నాగన్న ఈ సంగతి శరభయ్యకు చెప్పాడు. శరభయ్య తాపీగా, నాగన్న, నా కూతురు లక్ష్మి నిన్ను చేసుకోవాలనుకుంటున్నది. నువ్వు ఇల్లరకపుటల్లుడుగా ఉండనక్కరం లేదు. మొత్తం ఆస్తి నీ పేర రాస్తాను. నీ దయ మీదే నేను బ్రతుకుతాను. ఈ పెళ్ళి కాదనకు అన్నాడు. నాగన్న ఒప్పుకున్నాడు. అతడికి లక్ష్మికి వైభవంగా వివాహం జరిగిపోయింది. ఆ రోజు నుంచి ఆదిశేషయ్య నాగన్నతో మాట్లాడటం మానేశాడు. నాగన్న బాధపడి ఒకనాడు ఆదిశేషయ్య ఇంటికి వెళ్ళి, నేనేదైనా తప్పు చేస్తే క్షమించండి. నేనింతటి వాణ్ణయ్యానంటే అందుకు కారణం మీరే. మీ ఆదరణ లేకుంటే ఈ ఊళ్ళో ఒక్క క్షణం కూడా ఉండను అన్నాడు. ఆదిశేషయ్య నాగన్న వినయానికి సంతోషించి, నా ఉపకారం సంగతి ఇంకా గుర్తుంచుకున్నావా? నువ్వింకా వృద్ధిలోకి రావాలి అంటూ దీవించాడు. ఆ సంవత్సరం అదునుకు వానలు పడక పంటలు దెబ్బతిన్నాయి. నాగన్న ముందే తగు జాగ్రత్తలు తీసుకున్న కారణంగా అతడి పొలాలు మాత్రం బాగా పండాయి. ఆదిశేషయ్య పొలాలు దెబ్బతినిపోవడంతో ఆయనకు నాగన్న అంటే అసూయ పుట్టుకొచ్చింది. సంగతి తెలిసిన నాగన్న ఒక రోజున ఆదిశేషయ్య ఇంటికి వెళ్ళాడు. నీ ధోరణి నాకు నచ్చలేదు నాగన్న. వ్యవసాయంలో చాలా త్వరగా ఆరితేరావు, కానీ నువ్వు స్వార్థపరుడివి. వ్యవసాయంలో నాకు తెలిసిన మెలకువలన్నీ నీకు చెప్పాను. నువ్వు మాత్రం నాకేమీ చెప్పడం లేదు అన్నాడు ఆదిశేషయ్య కోపంగా. నాగన్న వినయంగా, నా పొలాలు బాగా పండటంలో నా గొప్ప ఏమీ లేదు. అంతా తమ దీవెన బలం. అదృష్టం కలిసి వచ్చింది అన్నాడు. ఈ జవాబుకు ఆదిశేషయ్య చాలా ఆనందపడిపోయి తిరిగి మామూలుగా నాగన్నతో మాట్లాడటం ప్రారంభించాడు. అయితే ఎల్లకాలము నాగన్న వ్యవసాయ పనుల్లో మునిగి ఉంటే అతను కొన్నాళ్లకు
ఊరినే కొనివెయ్యగలడని ఆయనకు అనుమానం కలిగింది. ఒక రోజున ఆయన నాగన్నతో, నాగన్న, నువ్వు బాగా సంపాదించావు, ఇంకా ఎందుకు రాత్రింబవళ్ళు శ్రమపడటం? నీ దృష్టి కళలపైకి మరల్చడం బావుంటుంది. స్వతహాగా తెలివైన వాడివి, ప్రయత్నించావంటే నీ పేరు దేశంలో ప్రసిద్ధికెక్కుతుంది అన్నాడు. నాగన్నకు కవిత్వం అంటే చాలా ఇష్టం. అతడు కొన్నాళ్ల పాటు కావ్యపఠనం చేసి తను ఒక కావ్యం రాసి గ్రామస్తులకు వినిపించాడు. అంతా విన్న పండితుడొకాయన ఆ కావ్యమంతా తప్పుల తడక అని ఎగతాళి చేశాడు. గ్రామస్తులంతా నవ్వారు. జరిగిన దానికి ఆదిశేషయ్య లోలోపల సంతోషించాడు. అయితే నాగన్న పట్టుదల వదలలేదు. అతడు అదే రోజున పండితుడి ఇంటికి వెళ్ళి, అయ్యా, తమరు ఎగతాళి చేశారని నాకు బాధ లేదు. మీరు కోరిన డబ్బిస్తాను. నా కావ్యంలోని తప్పులు ఎత్తి చూపండి. నాకు మంచి భాష నేర్పండి అని అడిగాడు. పండితుడు నాగన్నను ప్రోత్సహించదలచక, పాండిత్యంతో కవిత్వాన్ని సాధించలేవు. కవిత్వం నీకు పుట్టుకతో రావాలి అన్నాడు. ఆ మాటలకు నాగన్న నిరుత్సాహపడకుండా పండితుడి వద్ద శిష్యరికం చేసి 6 నెలల్లో తన భాషను మెరుగుపరుచుకున్నాడు. తర్వాత వివిధ కవులు రాసిన గ్రంథాలు చదివి కవిత్వంలోని మెలకువలు తెలుసుకున్నాడు. ఏడాది తిరగకుండానే నాగన్న మళ్ళీ మరో కావ్యం రాసి పండితుడికి చూపించాడు. ఇప్పుడు నీ భాష మెరుగయ్యింది, ఇందులో తప్పులేమీ లేవు, అంత మాత్రాన ఇది గొప్ప కావ్యం కాదు అన్నాడు పండితుడు. ఆ మాత్రం మాట చాలు అనుకొని నాగన్న మర్నాడు తన కావ్యాన్ని గ్రామస్తులకు వినిపించాడు. అయితే అప్పుడొక విచిత్రం జరిగింది. మారువేషంలో దేశాటన చేస్తున్న ఆ దేశపు రాజు జనం మధ్య ఉండి ఆ కావ్యం విన్నాడు. ఆయనకది ఎంతగానో నచ్చింది. రాజు అప్పటికప్పుడు తను ఎవరైంది జనానికి చెప్పి ఎందరో కవులు సంస్కృత కావ్యాలను తెలుగులోకి అనువదించారు. కానీ ఏ ఆధారం లేకుండా తెలుగులోనే రాయబడ్డ ఇంత గొప్ప కావ్యం నేను వినడం ఇదే ప్రథమం. నువ్వు రాజధానికి వస్తే తగిన విధంగా సత్కరిస్తాను అన్నాడు నాగన్నతో. ఇది విని చాలామంది ఆశ్చర్యపోయారు. పండితులు ఆదిశేషయ్య నాగన్నతో మాట్లాడటం మానివేశారు. నాగన్న వారి ఇళ్లకు వెళ్ళి అదంతా వారే చలవే అని చెప్పిన తరువాత వాళ్ల అసూయ శాంతించింది. నాగన్న రాజ సన్మానానికి వెళుతూ తనతో పాటు ఆదిశేషయ్యను పండితుణ్ణి తీసుకుపోయాడు. అతడు చెప్పిన మీదట నాగన్నతో పాటు వారికి సన్మానం జరిగింది. నాగన్న కారణంగా ఆదిశేషయ్యకు పండితుడికి ఘన సన్మానం జరగటం వల్ల వాళ్ళిద్దరికీ అతనంటే గౌరవాభిమానాలు ఏర్పడ్డాయి. ఆ తరువాత వాళ్ళు నాగన్నను చూసి అసూయపడటం మాని అతడికి వస్తున్న పేరు ప్రఖ్యాతలు చూసి సంతోషించసాగారు. ఈ స్థితిలో ఒకరోజు నాగన్న భార్యతో, ఇక మనం ఈ ఊళ్ళో ఎంతో కాలం ఉండలేము, మరేదైనా ఊరు పోవలసిందే, ఆస్తిపాస్తులు అమ్మివేసే ప్రయత్నం చేస్తున్నాను అన్నాడు. నాగన్న భార్యకు ఆశ్చర్యంతో నోటమాట రాలేదు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, నాగన్న ప్రవర్తన వింతగానూ అసందర్భంగానూ లేదు. ఇప్పుడు ఊళ్ళో ప్రతి ఒక్కరూ అతన్ని అభిమానిస్తున్నారు కదా. అతడు ఒకవేళ ఊరు వదలవలసి వస్తే తనంటే అసూయ పడేవాళ్ళున్న రోజుల్లోనే వదలవలసింది. మరిప్పుడెందుకు వదిలిపోతున్నట్లు? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల పగులుతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, నాగన్న లాంటి బుద్ధిబలం పట్టుదల ఉన్న వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. ఎవడైనా నీటివాలున పడి ఈదుకుంటూ సునాయాసంగా ఏరు దాటవచ్చు. కానీ నాగన్న లాంటి వాళ్ళు ఏటికి ఎదురీతే తత్వం గలవాళ్ళు. అలాంటి వాళ్లకు జీవిత మార్గంలో ఎప్పటికప్పుడు ఏదో ఒక ప్రతిబంధకం అడ్డు నిలవాలి. అలాంటిది లేనప్పుడు వాళ్లకు జీవితం నిస్సారంగా కనపడుతుంది. ఊళ్ళో ఆదిశేషయ్య అసూయ, పండితుడి హేళన కారణంగానే నాగన్న తీవ్రమైన కృషి చేసి అటు వ్యవసాయంలో దిట్ట అనిపించుకొని
ఇటు కవిగా కూడా రాజసత్కారం పొందగలిగాడు. అతడికి ఇంకా గొప్పవాణ్ణి కావాలన్న కోర్కె ఉంది. తను ఉన్న ఊళ్ళో అతడింతవరకు చూసింది అసూయపరుల్నే, ప్రత్యర్థుల్ని కాదు. ఈ అసూయపరుల్ని స్తోత్ర పాఠకులిగా చేసుకోగలిగాడు. తనలో ఇంకా పేరు ప్రతిష్టలు గడించాలనే కోర్కెకు తగినంత ప్రోద్బలం ఇక ముందు అసూయపరుల నుంచి కాక తనతో పోటీకి వచ్చే వాళ్ల నుంచి రావాలి. అలాంటి వాళ్ళు తను ఉన్న ఊళ్ళో లేరు. అందువల్లనే నాగన్న మరొక చోటుకు పోదలిచాడు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. విన్నారు కదా. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను. ఉంటాను.